అగ్నివీర్ రిక్రూట్మెంట్ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ముస్లిం యువత అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున పాల్గొని భారత సైన్యంలో చేరాలంటూ పిలుపును కూడా ఇచ్చింది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే భారత్ది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం. ప్రస్తుతం ఇందులో 13 లక్షలకు పైగా యాక్టివ్ ఫోర్సెస్ లో ఉండగా దాదాపు 10 లక్షల మంది రిజర్వ్ దళాల్లో ఉన్నారు. భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్ తో పాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. భారత సైన్యంలో మొత్తం ఎంతమంది ముస్లింలు ఉన్నారన్న విషయమై అధికారిక గణాంకాలు లేవు. కానీ 2014లో ఓ అంతర్జాతీయ పత్రిక లెక్కల ప్రకారం భారత సైన్యంలో దాదాపు 3% వరకు ముస్లింలు ఉన్నారని, జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో వారి శాతం 50 వరకు ఉండొచ్చని కూడా రాసింది. పదాది దళాల్లో 29,000 మంది ఉన్నారని పేర్కొంది. భారత సైనిక రిక్రూట్మెంట్లలో జాతి మత ప్రాంత భేదాలు ఉన్నాయంటూ 2013లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. నావికాదళం, వాయుసేనలో మత ఆధారిత రిక్రూట్మెంట్ జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదించారు. భారత సైన్యం సుప్రీంలో తన వైఖరిని స్పష్టం చేసింది. భారతదేశ త్రివిధ దళాలతో పాటు డజన్కు పైగా ఉన్న అన్ని రకాల నిఘా, గూఢచార విభాగాల్లో జాతి మత ప్రాంత ఆధారిత రిక్రూట్మెంట్లు లేవని స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ హయాంలోనే వచ్చాయి. 2014 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ లేని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసింది. భారత సైనిక బలగాల్లో మొత్తం త్రివిధ దళాల్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో చెప్పాలంటూ వివరాలు కోరింది. త్రివిధ దళాధిపతులు అందుకు నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా మత ప్రాతిపదికన వివరాలు ఇవ్వడం సాధ్యపడదని తేల్చెప్పింది. దేశంలో 20 కోట్ల మందికి పైగా ముస్లిం జనాభా ఉంటే కేవలం 29,000 మంది మాత్రమే భారత సైనిక బలగాల్లో ఉండటం అసమానత, విషాదం కాదా అంటూ అర్ధరహితమైన అంశాలను సచార్ కమిటీ లేవదీసింది.